నీకంటే లాంగ్ హెయిర్ Hello Andarki, I am Bhavya and she is my friend Rishita, and this is our 2-day trip to Varanasi, also known as the City of Temples. నేను 3 times ఈ ప్లేస్కి వెళ్ళాను కానీ తనకి ఇట్ వాజ్ అ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇదే ఎక్సైట్మెంట్తో రాత్రి 2 hours స్లీప్ తీసుకొని పొద్దున్న 6కి వందే భారత్ ట్రైన్ కోసం 4కి లెగసి వచ్చేసాము. ఇప్పుడు కొంచెం పడుకొని చూసుకుంటూ వ్యూ దిగబోతున్నాము. చాలా ఎక్సైటెడ్గా ఉంది. లోపల నుంచి ఆగలేదు నాకు. నేను ఎన్నిసార్లు వెళ్ళినా నాకు ఆగదు. ఇప్పుడే ఏం లేదు. మండిపోతున్నాము. ఆల్రెడీ టాన్. ఈ చిన్ని ట్రిప్ కోసం ప్లానింగ్, ఐటనరీ, స్టే అన్నీ నేనే ముందు చూసుకున్నాను. సో దట్ షీ కెన్ హ్యావ్ అ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మెమరబుల్ అండ్ ఆల్సో కంఫర్టబుల్. అలా హోటల్కి వచ్చేసరికి 11:30 అయింది మధ్యాహ్నం. స్టే వచ్చేసి వింటేజ్ హవేలీ ఫీల్స్ ఇస్తుందని, చాలా వెబ్సైట్స్లో రివ్యూస్ కూడా బాగుందని బుక్ చేశాను. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇట్ టర్న్డ్ అవుట్ సో వెల్. స్టే పేరు నారాయణ హవేలీ ఇన్ బెంగాలీ టోలా నియర్ దశశ్వమేధ్ ఘాట్, మేకింగ్ ఇట్ 5 minutes వాక్స్ టు ద ఘాట్స్. బయట నుంచి కూడా చూపిస్తాను. ఇట్ లుక్స్ సో ప్రిటీ. ద గేట్ ఇస్ సో ప్రిటీ అండ్ దిస్ ఆర్ కర్టన్స్ అండ్ దిస్ ఇస్ అ క్యూట్ లిటిల్ కబోర్డ్ అండ్ దిస్ ఇస్ అ వాష్రూమ్, నీట్ అండ్ క్లీన్. అండ్ this is how my makeup looks. స్నానం చేసుకొని రెడీ అని నేనైతే రెడీ అయిపోయాను. అండ్ మై శృతి బాబా ఇస్ గెటింగ్ రెడీ. అయిపోయింది. 2 minutes. ముందుకి రా. ఫస్ట్ డే వారణాసి. where are we going? We're going to BHU to meet Astha. తెలుగులో చెప్పు. నా తెలుగులోకి ఇవ్వండి. తెలుగులో ఓకే. ఎంతో కొంత నిద్రతో తొందరగా రెడీ అయిపోయి ఫస్ట్ BHU వెళ్ళిపోయాము. ఎలాగో బ్రేక్ఫాస్ట్ వందే భారత్లోనే అయిపోయింది. సో ఇంటర్ అయిపోయాక ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ లైఫ్లో బిజీ అయిపోయాము. సో టు రీవిజిట్ దోస్ మెమరీస్ వి వెంట్ టు మీట్ అవర్ ఫ్రెండ్ ఇన్ BHU. అండ్ ఆల్సో అక్కడే న్యూ విశ్వనాథ్ టెంపుల్ కూడా ఉంది. ఆఫ్టర్ 4 years I met recently. Finally श्री चैतन्य reunited. चलो हम VT चलते हैं. तो भी कुछ बकेगी. लेकिन ये गलत बात है ना. साउथ इंडियन नॉर्थ इंडियन से गोरे लग रहे हैं. ऐसे करिए. चल बात कर. ये मेरा पहला YouTube वीडियो है. मेरी से हो गई. You look so pretty doing. ये तुम दोनों के बाजू में खड़ी यंगर मेकअप लगा के ऐसे लगा. అలా తనని కలిసి ఫొటోస్ దిగి ముచ్చట్లు చెప్పుకుంటూ కలిసిపోయి మేము ఒక క్యాప్సికమ్ పైకి వచ్చేసాము తినడానికి. క్యాప్సికమ్లో పిజ్జా తింటున్నాం. పిజ్జా, నూడిల్స్ అండ్ వి హ్యావ్ ఆస్థా. అక్కడే జ్యోతిస్ కలెక్షన్ చూశాక ఆగిపోయాము. బట్ వి డిడ్ంట్ గెట్ ఎనీథింగ్ యాజ్ యూజువల్. ఇందులో చెప్పను, తెలుగులో చెప్పను. ఈరోజు మేము ఫస్ట్ BHUలో విశ్వనాథ్ టెంపుల్ చూసాము. సంకట్ మోచన్ హనుమాన్ మందిర్. సంకట్ మోచన్ హనుమాన్ మందిర్. దాని తర్వాత దుర్గాకుండ్ और తులసికుండ్. దుర్గాకుండ్ ఇప్పుడు చాలా అలసిపోయాము. గోయింగ్ బ్యాక్ టు రూమ్. తర్వాత బోటింగ్ వచ్చింది. బోటింగ్ కోసం Then we went back to room. Rest was much needed. 3 hours rest తీసుకొని ఈవినింగ్ ద ఐకానిక్ గంగా ఆరతి కోసం బయటికి వస్తే వర్షం పడుతుందని తెలిసింది. ద స్టాఫ్ ప్రొవైడెడ్ us with an umbrella. సో గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని చిన్ని లేన్స్లో నడుచుకుంటూ దశశ్వమేధ్ ఘాట్ వచ్చేసాం. So what we are here for? It's a dream come true. The evening aarti
The winds, the lightning at the ghats cannot explain what we felt there. లైట్నింగ్ వస్తే ఫోటో తీసుకుందాం అనుకున్నాం కానీ అది జరగలేదు. ఇట్ వాస్ అ ఫస్ట్ గంగా ఆర్తి అండ్ వి లిటరలీ హ్యాడ్ టియర్స్. సో మేము ఏమేమి చేసి వచ్చాము, దశశ్వమేధ దగ్గర ఈవినింగ్ ఆర్తి చూసాము. ఘాట్ టు ఘాట్ దాటుకుంటూ లాస్ట్కి మణికర్ణిక ఘాట్ విశ్వనాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి స్టార్ట్ అయ్యాము. మధ్యలో సౌత్ ఇండియన్ రెస్టారెంట్. ఇంకా అలిసిపోలేదు తను. సో ఇప్పుడు కాలభైరవ్కి వెళ్ళాలంట, బికాస్ మార్నింగ్ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళొచ్చు అని కొంచెం ట్రిగర్ చేస్తే కొట్టేలా చంపేసేలా చాలా లేట్ అవుతుంది. బట్ ఫైన్, ఏం తినలేదు. వి జస్ట్ ఏట్ పానీపూరి, లెమన్ టీ, అక్కడక్కడ ఏదో అంటే ముందు కాలభైరవ్ టెంపుల్ వెళ్ళాలని చెప్పింది. సో నెక్స్ట్ స్పాట్ వచ్చేసి కాలభైరవ్ టెంపుల్. I couldn't record every little thing, but trust me when I say we met amazing people. The locals there helped us and also warned us about the scams. Look at our faces. So tired, కానీ చాలా హ్యాపీ. ఫస్ట్ డే సక్సెస్ఫుల్లీ అనుకున్నవన్నీ చూసేసామని. అలా ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అలిసిపోయి పడుకున్నాము.